రాయదుర్గం నియోజకవర్గంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లు ఉత్సాహంగా జరిగాయి. శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆయా పాఠశాలల్లో తల్లిదండ్రులకు ఘనస్వాగతం పలికారు. మహిళలు ముగ్గులు పోటీలలో పాల్గొనగా పురుషులు టగ్ ఆఫ్ వార్ పోటీల్లో పాల్గొన్నారు. గుమ్మగట్ట మండలంలోని బీటీపీ గ్రామంలో కేజీబీవీ విద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రూరల్ సీఐ వెంకటరమణ హాజరై తల్లిదండ్రులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చదువులో రాణించాలని, తల్లిదండ్రులు పిల్లలకు ఉన్నతమైన చదువులు చెప్పించేందుకోసం వారిని ప్రోత్సహించాలని సూచించారు. మీ కార్యక్రమం ఎందుకు ఉద్దేశం అనేది ఫస్ట్ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇంపార్టెన్స్ తల్లిదండ్రులు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఎందుకు అనేది మీరు ఆలోచించాలా. ఈరోజు మా అమ్మ నాన్న ఎప్పుడు లేని ఈసారి వచ్చినారు. ఎప్పుడు వచ్చేటోళ్ళు ఆదివారం వచ్చేటోళ్ళు క్యారీ ఇచ్చేటోళ్ళు లేదా భవనాల లోపలికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేటోళ్ళు ఈ రోజు మాతో పాటు మీతో పాటు కూర్చొని మీతో పాటు ఈ కార్యక్రమం తిలకిస్తున్నారు, చూస్తున్నారంటే ఎందుకు వచ్చారు, ఎందుకు ఈ మార్పు వచ్చిందని మీరు గమనించాలా. కార్యక్రమం ఉద్దేశం ఏమి, గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేసినదేమి, మన ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఉండే నివాసం ఎట్లుంది, ఫుడ్ ఎట్లా పెడుతున్నారు, టీచర్లు ఎట్లున్నారు, ఆ వాతావరణం ఎట్లా ఉంది, ఆ తల్లిదండ్రులందరూ కూడా గమనించాలా. ఆ పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఏమని చూడాలా, పిల్లల యొక్క టాలెంట్ ని తల్లిదండ్రులు చూడాలా అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఎక్కువ జరుగుతుంటే ఎక్కువ ప్రైవేట్ పాఠశాలల్లోనూ కార్పొరేట్ స్కూల్లో జరుగుతాయమ్మా. దయచేసి ఉన్నాయమ్మా తల్లిదండ్రులు, మిమ్మల్ని పిలిచి మీ పిల్లలు ఎట్లా చదువుతున్నాడు, మీ కొడుకు ఎట్లా చదువుతాడు, మీ కూతురు ఎట్లా చదువుతున్నాడు అనేది జరిగేది మీరు లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలలో మాత్రమే ఎప్పుడైనా పిలిపించి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కానీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం కూడా వినూత్నంగా ఈ కార్యక్రమం తెచ్చింది కొత్తగా. మన ప్రభుత్వం పిల్లలు ఏం చదువుతున్నారు, ఎట్లా వాళ్ళ బాగోగులు ఎట్లున్నాయి. ఎందుకంటే మనం చాలా బిజీ లైఫ్, చాలా అంటే తల్లిదండ్రులు నిద్ర లేస్తానే పాపము మన ఏరియా గురించి మన గుమ్మగడ్డ నుంచి తీసుకుంటే ఉదయం లేస్తానే కరువుపరులు పోతారు, లేదా చాలా మంది బెంగళూరుకు వలస వెళ్ళిపోతారు, లేదా వేరే వేరే వ్యవసాయ పనులకు కూలీలకు వెళ్ళిపోతారు, కొంతమందికి అట్లా రకరకాలుగా లేదా దినకూలికి వెళ్ళిపోతారు. పొద్దున్నే వెళ్ళిపోతే సాయంకాలం 5 గంటలకు 6 గంటలకు కానీ రాలేరు. వీళ్ళు వచ్చేటప్పటికి వస్తాన్ని అన్నం చేసి కష్టపడి అలిసిపోయింటారు, ప్రాణం సుగిపోయింటుంది, తినడాన్ని పనుకుంటేస్తారు. మళ్ళీ పనుకుంటేనే మళ్ళీ ఉదయం 5కే లేయాలా, మళ్ళీ అన్నం చేసుకోవాలా, మళ్ళీ వెంటనే మళ్ళీ బయలుదేరాలి. జీవన ప్రయాణంలో బిజీ. తల్లిదండ్రులు పిల్లల గురించి పట్టించుకునే దానికోసం అంటే పట్టించుకోవట్లేదు అనట్లేదు, వాళ్ళు ఏమి వాళ్ళతో కూర్చొని మాట్లాడి నీ బిడ్డతో కూర్చొని మాట్లాడి ఏమ్మా నీ సమస్య ఏముంది, నీకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా, స్కూల్లో సమస్యలు ఉన్నాయా, పక్కన ఎవరైనా ఏడిపిస్తున్నారా, నీకు ఏదైనా భయాలు ఉన్నాయా, నీకు ఏదైనా అవసరం ఏమైనా ఉందా అని కూర్చొని మాట్లాడే అంత టైము నాకు తెలిసి తల్లిదండ్రులు ఇవ్వలేకపోతున్నారు అనుకుంటారు. ఈ కాలంలో కొంతమంది ఇస్తుండొచ్చు, మెజార్టీ మెంబర్స్ కొంతమంది ఇవ్వలేకపోతున్నారు. ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు భారంగానో ఏదో పిలిచినా ప్రసారం లేదు బలవంతంగా వచ్చినాం అనుకోకూడదు. ఇది మీ భవిష్యత్తు, ఇది మీ పిల్లల భవిష్యత్తు. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఒకరోజు కేటాయించలేమా, వాళ్ళ కోసం మనం వచ్చి చూసి మనము ఇక్కడ ఏం జరుగుతుందో మనం చూడలేమా అనేది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఇలాంటి కార్యక్రమాలు స్కూల్లో కానీ కాలేజీలో పెడుతున్నారంటే ఫస్ట్ పిల్లలు ఆలస్యం మీరు ఇమ్మీడియట్ గా టెన్షన్గా ఆ రోజు పని వదిలిపెట్టేసినా మీ పిల్లల కోసం మీరు కేటాయించాలి. మనం 30 రోజులు 29 రోజులు కూలి పని చేస్తాం, డబ్బులు సంపాదిస్తాం. ఎప్పుడు కష్టం అవసరమే, డబ్బు అవసరమే, పని అవసరమే. మన పిల్లల కోసం ఒక రోజు ఆ రోజు పిల్లల కోసం కేటాయించడం అనేది అది కూడా వాల్యుబుల్. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా విధిగా రావాలి, చూడాలి కూడా. ఇప్పుడు ఈ పిల్లలు డాన్స్ వెల్కమ్ ప్రోగ్రామ్ డాన్స్ చేశారు, మీ ఇంటికాడ అయ్యి మా కూతురు ఈ విధంగా టాలెంట్ ఉందనేది తెలియదు. ఇక్కడ యోగా చేశారు పిల్లలు, అయ్యి మా పిల్లలు ఈ విధంగా చేస్తారా, స్టేజ్ ఫేర్ లేకుండా బాగా చేస్తున్నారంటే మీరు చూడలేదు, ఇంటికాడ చూడలేదు. అమ్మాయి చాలా చక్కగా పాట పాడింది, ధైర్యంగా పాడింది, అది మీరు చూడలేరు. అరే మా పాపకి ఇంత టాలెంట్ ఉందా అని. సో పిల్లల యొక్క టాలెంట్ చూసి తల్లిదండ్రులు ఒక తెలియని ఆనందాన్ని మనం పొందొచ్చు అన్నమాట. అది నువ్వు ₹1,00,000 జీతం వస్తేనో లేకంటే నీకు 50,000 డబ్బులు వస్తేనో నీకు దొరకదు. పిల్లల యొక్క టాలెంట్ ను వాళ్ళు గుర్తించి చూస్తే ఆ ఆనందం మీకు ఇంకొక 6 నెలలు మీరు హ్యాపీగా ఉండుకోవచ్చు. ఎస్, మా కూతురు నేను స్కూల్ పంపించిన దానికి తను నిరూపించింది, నా పరువు నిలబెట్టింది, నా నమ్మకాన్ని నిలబెట్టింది అనే మీకు ఒక ఆత్మతృప్తి వచ్చింది అనుకో, ఆరోగ్య హ్యాపీగా ఉంటారు. ఎస్, మా బాబు ఎక్కడ పోయినా కూడా బతుక్కోగలదు, నా మీద నమ్మకంగా మేము చెప్పినామంటే మా బిడ్డ నేను చెప్పిన మాటలు
మా కష్టాన్ని మా బిడ్డలు రాకూడదు ఉద్దేశంతో మీరు ఈ స్కూల్లో చేర్పించినారంటే మా పాప బతుకుంటుంది. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులకి టీచర్లకి ఎప్పుడు మోసం చేయకూడదు. మీరు ఎప్పుడైతే మోసం చేస్తారో మీరు ఖచ్చితంగా మనము పతనం చేసుకున్నట్లే, మనకు మనమే పతనం అయిపోయినట్లే. కాబట్టి తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించి టీచర్ల యొక్క చెప్పే పాఠాలు శ్రద్ధగా విని మీరు కూడా ఓన్గా ఈ రెండు చేస్తున్న పిల్లలు తల్లిదండ్రులు స్కూల్లో జాయిన్ చేస్తానో టీచర్ల పాఠాలు బోర్డు మీద చెప్పేస్తానో అయిపోదు. మీరు శ్రద్ధగా విని ఆ తర్వాత మీది ఎక్కువ శాతం ఉండదు. అప్పుడు మాత్రం మీకు చదువు బాగా ఆకలిపోతుంది. లేకంటే పిల్లలు తల్లిదండ్రుల కోసం బలవంతంగానో టీచర్ల కోసం బలవంతంగానో మీరు చదవాలంటే చదవలేదు. మీరు ఇష్టంగా చదివితేనే, ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇష్టంగా చదివితేనే మీకు చదువు వస్తుంది తప్ప అదే ముగ్గురు డక్క మొగ్గులు కొట్టి ఏదో చదివినా రాసినామంటే కుదరదు. ఇష్టంగా చదవండి. మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే నేను చదువుకునే రోజులు, నేను హై స్కూల్కి వెళ్ళే రోజులు నాకు గుర్తు వస్తున్నాయి. ఎందుకంటే ఆ పిల్లలు మీ యొక్క కల్మషం లేని మీ మొహాలు చూస్తానే కులం తెలియదు, మతం తెలియదు, డబ్బుండో తెలియదు, ఏమున్నాయో తెలియదు, ఆస్తులు తెలియదు. అందరం ఒకటే యూనిఫామ్, అందరం ఒకటే తిండి, అందరం ఒకే రూమ్ లో ఒకే ప్లేస్ లో చదువుకుంటాం, తింటాం, భోంచేస్తాం. ఈ అవకాశం మీకు మళ్ళా ఈ కాంపౌండ్ దాటిపోయిన తర్వాత మీకు జీవితంలో ఎప్పుడు రాదు. పిల్లలకు కూడా మీ ఫ్రెండ్స్ దొరకరు. ఎవరెవరి జీవితాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, పెళ్లిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వెళ్ళిపోతారు, రకరకాల సమస్యల్లో పడిపోతారు. చక్కటి వాతావరణంలో ఇసలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో కూడా ఇంత ప్లేస్ అనేది నాకు తెలిసి ఎక్కడ దొరకదు. మన గుమ్మగట్టలో ఇంత ప్లేస్ ఇంత చక్కగా గ్రీనరీగా మేడం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా చాలా మీరు అదృష్టవంతులు. మీరు ఇక్కడ చదవడం నిజంగా అదృష్టవంతులు. నిజంగా చెప్తాను, మేము చదివేటప్పుడు చెప్పులు లేకుండా 5 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకున్నాం. యూనిఫామ్ చినిగిపోయేది, బ్యాగులు పుస్తకాలు ఎత్తుకొని దానికి లేవు, అట్టలో ఇట్లా పెట్టుకొని పెట్టేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు పొద్దున్నే పల్లెటూరులో చేసేది రాగి ముద్ద చేసేది. ఆ అన్నం ఎత్తుకొని దానికి నా మోసే సిగ్గు ముద్ద ఎత్తుకొని మీద పస్తులు ఉండేవాళ్ళు. నిజంగా మీకు అలాంటి అవకాశాలు లేవు, నడిచే అవకాశం లేదు. మంచి యూనిఫామ్ ఇస్తున్నారు, మంచి ఫుడ్ రుచికరమైన ఫుడ్ ఇస్తున్నారు, మంచి మీకుండే విటమిన్స్ మినరల్స్ ఉండే ఫుడ్ అందిస్తున్నారు. కాబట్టి మీరు చక్కగా వీటన్నిటిని వాడుకోవాలి. ఇవన్నిటిని వాడుకొని మీరు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు, మీ స్కూల్కి మంచి పేరు, ఉపాధ్యాయులకు మంచి పేరు కూడా ఖచ్చితంగా తెస్తే అప్పుడు దానికి మించిన వేరే గేమే ఉండదు. అలాగే మేము వచ్చిన పోలీసులు ఎందుకు ఇదంతా టీచర్లు గీచర్లు తల్లిదండ్రులే కదా. పోలీసులు ఎందుకు వచ్చారంటే పోలీసు ఉద్యోగం అనేది దొంగలు పట్టుకునేదో లేక ఏదో పోలీసు ఉద్యోగం ఈ ఉద్యోగం అంటూ లేదు. పోలీసుకి అన్ని రకాలు, పోలీసు టీచర్ గా పడతాడు, పోలీసు దండిస్తాడు, పోలీసు ఒక అన్నలాగా కౌన్సిలింగ్ చేస్తాడు, ఒక తల్లిలాగా ప్రేమిస్తాడు, డాక్టర్ లాగా యాక్సిడెంట్ అయితే వెతుకో మీ సహాయం చేస్తాడు, హాస్పిటల్ తీసుకొని పొందుతాడు. వాడు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని వస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాడు, వాడు స్నేహితుల కంటే కూడా కౌన్సిలింగ్ చేస్తాడు. డ్రగ్స్ గా వాడు పిల్లల్ని ఒక కౌన్సిలర్ లాగా వానికి మత్తులో నుంచి ఎట్లా బయట రావాలో వాళ్ళని సపోర్ట్ చేస్తారు. రైతులు ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకుని కొంతమంది ఏదైనా పరిస్థితులు ఏదైనా వస్తే బాగున్నామా, రైతులు కొద్దిగా ఏదైనా పంటలు నష్టమై ఏదన్నా ఆత్మహత్య చేసుకున్నారు, ఏదైనా చేసుకునే పరిస్థితులు ఉంటే వాళ్ళు ఏదైనా తెలిస్తే మాకు 100 కాల్ వస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తాం. పిల్లోడు నాకు మార్కులు రాలేక నేను సరిపోతాను, అందరూ తిట్టినారు, రైలు కింద పడిపోతాను, మాకు ఫోన్ వస్తే మేము పోయి వాళ్ళని ఆపుతాం. అంటే ఈ సందర్భం చనిపోయింటారు, వాళ్ళ తల్లిదండ్రులంతా వేధిస్తుంటారు, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తాం. అంటే ఈ పోలీసు ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడం లేదు, అన్ని చోట్ల ఉంటాడు, అన్ని ఉద్యోగాలు చేస్తాడు. అర్థమైందా? అలాగే ఈ రోజు మేము రావడానికి కూడా కారణం ఏమంటే మీ అందరికీ కూడా మా తరపున కూడా 2 విషయాలు తెలిస్తే చెప్తే అందరూ చెప్పేదానికి యూనిఫామ్ లో చెప్పేదానికి కొంచెం ఐడెంటిఫికేషన్ ఉంది. ఇప్పుడు అందరికీను పిల్లల యూనిఫామ్ కి తేడా ఉందా లేదమ్మా? యూనిఫామ్ అనేది ఒక ఐడెంటిఫికేషన్, ఈ యూనిఫామ్ కూడా ఒక ఐడెంటిఫికేషన్. మీ అందరు కూడా ఓకే, ఆ సార్ ఎవరో ఐటీగా ఉన్నాడు మాకంతా చెప్పినాడు, మేము కూడా అట్లా కావాలా. మేము హై స్కూల్లో చదువుకొని ఈ ఉద్యోగం వచ్చినామా, దయచేసి చెప్తున్నాను. హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లోనే 10th, ఇంటర్, డిగ్రీ అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఈ ఉద్యోగానికి ఈ పొజిషన్ మేము వచ్చినాం తప్ప ఎక్కడెక్కడో ప్రైవేట్ కాలేజీలో అంటే చదవకూడదనే కాదు, అక్కడ చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, అక్కడ చదివితేనే గొప్ప వాళ్ళు అవుతారని మాత్రం అపోహలు వదిలేయండి. కస్తూర్బా స్కూల్ అంటే పేదల పిల్లలు చదివే పిల్లలు కాదు, ఇది అందరూ టాలెంట్ ఉండే పిల్లలు. ఇంకోటి మా కార్పొరేట్ స్కూల్ ఉండే పిల్లలు బస్సులో పోతారు, బస్సులో వస్తారు, ఏసీ బస్సు, ఏసీ స్కూల్. మనం ఇప్పుడు ఎండలో ఉన్నాం, రేపు పొద్దునే మనం బయట పోయినప్పుడు కూడా మనం ఏదైనా గంట సేపు ఎండలో నిలబడతాం, అది మీ సొంతం.
మీ స్కూల్ మీ రూమ్ మీరు క్లీన్ చేసుకుంటారు, వాళ్ళకి అన్ని కూడా వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు, మనమే చేసుకుంటారు. అంటే మన పనులు మనం చేసుకునే అలవాటు కూడా మనకు నేర్పిస్తారు, ఇక్కడే స్కూల్లోనే నేర్పిస్తారు. అర్థమవుతుందా? సో మనం ఇక్కడ చేసి నామోషిగానో గవర్నమెంట్ స్కూల్లో చదవడం, గవర్నమెంట్ కాలేజీలో చదవడం, గవర్నమెంట్ హాస్టల్లో ఉండడము నామోషిగానో అవమానకరంగానో లేకుంటే ఒక ఆత్మానంద భావించకూడదు. ఇది ప్రౌడ్గా భావించాలి, గర్వంగా భావించాలి. గర్వంగా భావించినప్పుడే మనం ఆత్మవిశ్వాసంతో ఉంటాము. ఆత్మవిశ్వాసంతో ఉంటే అన్ని కూడా మనం చదువుకున్నవన్నీ కూడా మనకు వంటపడతాయి. ఖచ్చితంగా మనము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.